లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఆర్గానిక్ ఫార్మ్ చాలా బెస్ట్ మేడం. ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కూడా. ఒక ఏకర్కి 35 మూటలు రైస్ యాక్చువల్లీ విత్ ఫర్టిలైజర్స్ వస్తుంది. ఎంత వస్తుందో తెలుసా ఇప్పుడు మాకు ఒక ఏకర్కి? నాట్ ఈవెన్ 8 bags. ఓకే, చాలా నష్టం. అసలు పెట్టింది రాదు, వర్కర్స్ కూలీకి మొత్తం పోతుంది. అయినా కానీ మన హెల్త్కి మనం చూసుకోవాలని చెప్పేసి పండిస్తూ ఉంటారు. ఈయనకి ప్యాషన్, మా ఆయనకి ప్యాషన్ అనమాట ఆర్గానిక్. లక్షలు ఖర్చు పెడతారు ఆ తోటకి. నో ఇన్కమ్, అబ్సల్యూట్లీ జీరో ఇన్కమ్. బట్ హీ డస్ దట్ బికాస్ హీ స్ప్రెడ్స్ హెల్త్. 0% డిసీజ్ 0% డిసీజ్. మరి ఎన్ని లక్షలు పెట్టి డిసీజ్ వస్తే వెళ్ళి క్యూర్ చేసుకోవాల్సి ఏమండి, కోట్లు పెట్టుకుని హాస్పిటల్లో పడుకుని అది కాపాడలేకపోతుంది చాలా మందిని. తెలుసా మీకు? కొన్ని కోట్లు పెట్టుకుని మూలుగుతూ ఉంటాయి ఇంట్లో, కానీ హాస్పిటల్కి వెళ్ళిన మనిషి ఇంటికి డెడ్ బాడీలో వస్తుంది. దానికి కారణం ఏంటి? ఆరోగ్యం చూసుకోలేదు ఎవరు. వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ అండ్ గుడ్ హెల్త్ అండి. మా నాన్నగారు, మా genes are good genes. We are all having very good health. We are blessed with good health. No diabetics, no hypertension. So we are blessed with good health. Maybe because we are agricultural family అయి ఉంటుంది ఒకవేళ. అమ్మ నాన్న ఉన్నారా? నాన్నగారు లేరండి, అమ్మ ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. అప్పుడప్పుడు వస్తుంటారు? నేను వెళ్తుంటాను. She can't mobilize now. నాన్నగారు చూసారా మేడం ఇద్దరు సక్సెస్ ని? అయ్యో, మరి నాన్నగారు పోయి ఒక 27-28 years అవుతుంది. సో అంతా చూసారు అయితే ఆ సక్సెస్ ని, మెడల్స్, అచీవ్మెంట్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయి మీ ఫ్యామిలీలో? 6-7 ఫిలింఫేర్. బట్ అగైన్ నాన్నగారికి కూడా అంతగా ఇష్టపడరు, చదువుకి ఇష్టపడతారు ఎక్కువ. చదవాలి, చదువుకోవాలని. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలకి వచ్చే అల్లుళ్ళకి నా డిమాండ్ ఏంటో తెలుసా? కోట్లు ఉండాలని కాదు, ఆస్తిపాస్తులు ఎస్టేట్లు ఉండాలని కాదు. హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్ ఐ వాంట్. నా పిల్లలకి అదే నేను చెప్పాను. లెట్ హిమ్ ఈవెన్ బీ అ కార్పెంటర్ సన్, బట్ హీ షుడ్ బీ హైలీ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే చదువే ఆ సంస్కారం అనేది, ఆ చదువుకున్న వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో తెలుస్తుంది. కానీ చదువులేని మూర్ఖులకి తెలియదు. డబ్బుంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను నా ఇద్దరు అల్లుళ్ళు అటువంటి అల్లుళ్ళు దొరకాలని నేను సూపర్ నా పిల్లలు కూడా అదే నేర్పించాను. దగ్గర కావాల్సినంత ఉంది, ఉందో లేదో. ఎడ్యుకేషన్ ఈజ్ ది బిగ్గెస్ట్ అసెట్ పేరెంట్స్ కెన్ గివ్ టు దర్ చిల్డ్రన్. నా ఇద్దరు ఆడపిల్లకి, ఎందుకంటే నగలు పోగొట్టుకోవచ్చు, ఆస్తులు పోగొట్టుకోవచ్చు, డాక్యుమెంట్స్ పోగొట్టుకోవచ్చు, అవునా? చదువు పోగొట్టుకోలేము. అది మీతోనే ఉంటుంది. అది ఉంటే అన్నీ వస్తాయి. మరి అది ఉంటే అన్నీ వస్తాయి. అదే ఒక మనిషిని మనిషి అనిపిస్తుంది అని నాకు. మేము